హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని సైదాబాద్ లో ఉన్న ఒక స్కూల్లో హోంవర్క్ కింద కల్మా చదువుకు రావాలని విద్యార్థిని ఆదేశించడం వివాదానికి దారితీసింది. ఆ స్కూల్లో సెకండ్ క్లాస్ చదువుతున్న హిందూ విద్యార్థికి కల్మా చదువుకు రావాలని హోంవర్క్ ఇచ్చారు టీచర్. ఆ విషయాన్ని విద్యార్థి డైరీలో రాశారు. ఇది గమనించిన విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహించారు. స్కూలుకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. తమ పిల్లల మత విశ్వాసాలకు విరుద్ధంగా ఎలాంటి ప్రార్థనలు లేదా మతపరమైన పాఠాలు బలవంతంగా చెప్పించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో మతపరమైన అంశాలను బలవంతంగా బోధిస్తున్నారని సమాచారం అందడంతో హిందూ సంఘాలు ఆగ్రహించాయి. పాతబస్తీలోని స్కూల్ను బీజేపీ నాయకులు ముట్టడించేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. స్కూల్లోని హిందూ విద్యార్థిని కల్మా చదువుకు రావాలని ఆదేశించడంపై విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. మరోవైపు స్కూల్ యాజమాన్యం ఇద్దరిని సస్పెండ్ చేసింది. ఘటనకు బాధ్యులపై చేస్తూ వారిద్దరిపై వేటు వేసింది. బాబు డైరీ చూస్తే అందులో రీడ్ కల్మా, రీడ్ సూరా ఫతిహా అని రాసినారు. నేను వెళ్ళి క్వశ్చన్ చేసిన, ఎందుకు అట్లా రాసినారు అంటే అది రిలీజియస్ ప్రాక్టీస్, ఇట్స్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్. అంటే రిలీజియస్ ప్రాక్టీస్ అయినప్పుడు భగవద్గీత కూడా మ్యాండేటరీలో తీసుకురండి, రామాయణ్ కూడా మ్యాండేటరీలో తీసుకోండి, బైబుల్ ని కూడా మ్యాండేటరీ తీసుకొని, చైనీస్ రిలీజియస్ బుక్స్ ని కూడా మ్యాండేటరీగా తీసుకొని రండి. ఎందుకు ఓన్లీ ఒకటే రిలీజియన్ ని పిల్లల మీద ఇంపోజ్ చేస్తున్నారు? 6 years కిడ్ కి ఏం తెలుసు? వాడికి ఈవెన్ భగవద్గీత గురించే తెలియదు. ఇప్పుడిప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నాము. అట్లా నాన్ ముస్లిం స్టూడెంట్స్ కి ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు? సరే, మీరు బై మిస్టేక్ రాసినారు అంటే, వన్ టైం బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేస్తా. ప్రతిసారి బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేయను. నేను ఒకటే చెప్తున్నా, ఇన్స్టిట్యూషన్స్ ప్లీజ్ బిహేవ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, బిహేవ్ యాజ్ అ మెచ్యూర్ ఇన్స్టిట్యూషన్స్. మతపరమైన అంశాలను బోధిస్తున్నారనే ఆరోపణలపై ఆ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉబేద్ పటేల్ కీలక వివరణ ఇచ్చారు. తమ స్కూల్లో హిందూ విద్యార్థులకు ఎలాంటి మత బోధనలు చేయలేదని స్పష్టం చేశారు. టీచర్ హోంవర్క్ ఇచ్చే సమయంలో పొరపాటు జరిగిందని చెప్పారు. టీచర్ని అప్పుడే టర్మినేట్ చేశారు మా వాళ్ళు. అటువంటి మా దగ్గర ఏ విభేదాలు ఉన్నాయి, ముస్లిం హిందూ అనే విభేదాలు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా కూడా మా దగ్గర ఎప్పుడు కూడా చేయొద్దు, ఇట్లాంటి చేయాలి, ఎప్పుడు కూడా చేయాలి. మేము దానికి ప్రోత్సహించాం కూడా. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చాలా మంది చేస్తున్నారు. ఏంటంటే చాలా ఇవాళ స్కూల్స్ పక్కన అక్కడిక్కడ చాలా అయిపోయింది, కాంపిటీషన్ లో ఇవన్నీ చేపిస్తున్నారు అన్నట్టు మాకు అనిపిస్తుంది. సైదాబాద్ సక్సెస్ స్కూల్ యాజమాన్యం తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బరితెగించి బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్యనగర్లోని పాతబస్తీలో సక్సెస్ పాఠశాలలో ఆ పాఠశాల యాజమాన్యం హిందూ విద్యార్థులను కల్మా, సూరా ఫతిహా చదవాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం, నేరుగా డైరీలో రాయడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. వాళ్ళ పాఠశాలలో అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. పాఠశాలలో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలి. వాళ్ళ దేశానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేయాల్సిన ఆలోచన ఉండాల్సిన యాజమాన్యం దానికి విరుద్ధంగా వారి యొక్క మత విశ్వాసాలను, వారి యొక్క మత ఆచార వ్యవహారాలను ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ ఎవరు చూసి ఈ విధంగా బరిదెగించి ఇతర మతాలకు సంబంధించిన విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో పనిచేస్తున్న ఓ టీచర్ 2వ తరగతి హిందూ విద్యార్థితో ఉర్దూలోని కల్మా, సూరా ఫతిహా చదవాలని హోంవర్క్ ఇవ్వడం సంచలనంగా మారింది. స్కూల్ డైరీలో కూడా ఈ విషయాన్ని రాశారు టీచర్. ఇది గమనించిన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి టీచర్ను నిలదీశారు. ఇదే విషయంపై స్కూల్ ఎదుట హిందూ సంఘాల ప్రతినిధులు ఆందోళనకు దిగారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సైదాబాద్ సక్సెస్ స్కూల్ వద్ద ఉద్రిక్తతకు సంబంధించి డీసీపీ కిరణ్ ఖారేతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో 2వ తరగతి విద్యార్థి డైరీలో ఈ విధంగా కల్మా చదవాలి, కల్మా పఠించాలంటూ కూడా రాయడంతో కలకలం జరిగింది. దీంతో ఏబీవీపీ విద్యార్థులు, బీజేపీ నేతలు కూడా స్కూల్ని ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. మన దగ్గర డీసీపీ కిరణ్ ఖారే గారు ఉన్నారు. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, దీనిపై ఎలాంటి చర్యలు? ఇది సక్సెస్ స్కూల్లో సైదాబాద్ ఏరియాలో ఇది ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ 25 స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో 24 ముస్లిం స్టూడెంట్స్ ఉన్నారు, ఒకరు మాత్రమే హిందూ స్టూడెంట్స్ ఉన్నారు. సో బై మిస్టేక్గా ఫస్ట్ టైం ఇది స్కూల్ టీచర్ నుంచి అందరూ నోట్బుక్లో ఇది రాయడం జరిగింది దట్ దే షుడ్ రీడ్ కల్మా అండ్ నెక్స్ట్ డే రావాలి.
సో దాంట్లో ఇమీడియట్గా ఇది స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి ఆబ్జెక్షన్ తీసుకొని స్కూల్ మేనేజ్మెంట్ దగ్గర అప్రోచ్ కూడా చేయడం జరిగింది. దాంట్లో మేనేజ్మెంట్ నుంచి ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఆ స్కూల్ టీచర్కి టెర్మినేట్ కూడా చేయడం జరిగింది. ఈవెన్ దో అది ఫస్ట్ టైం బై మిస్టేక్ ఇది చేయడం జరిగింది, కానీ ఇది కంప్లీట్గా స్కూల్ పాలసీ తర్వాత ఎడ్యుకేషన్ పాలసీకి వైలేషన్ ఉంది. ఆ ప్రకారంగా స్కూల్ మేనేజ్మెంట్ నుంచి కూడా త్వరగా ఇది యాక్షన్ తీసుకోవడం జరిగింది. నేను అందరికీ చెప్తున్నాను, ఈ స్కూల్లో ఆల్ హిందూ ముస్లిం తర్వాత క్రిస్టియన్స్ కూడా స్టూడెంట్స్ ఉన్నారు. నాట్ ఓన్లీ స్టూడెంట్స్ కానీ టీచర్స్లో కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ మేనేజ్మెంట్స్లో కూడా ఉన్నారు. సో ఇక్కడ ఒక రిలీజియస్ గురించి ఏం లేవు, బట్ బై మిస్టేక్గా ఒక స్కూల్ టీచర్ నుంచి ఇది హోంవర్క్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం ఇది ఇష్యూ జరిగింది. యాజమాన్యం ఏం చెప్తుంది, ఏమన్నా చర్యలు తీసుకున్నారా సార్? యాజమాన్యం వైపు నుంచి ఏం చెప్తున్నారు? పేరెంట్స్ నుంచి ఇప్పటివరకు ఏం కంప్లైంట్ లేవు. పేరెంట్స్ నుంచి క్లియర్గా రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా స్కూల్ మేనేజ్మెంట్ నుంచి టర్మినేషన్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో వారు క్లియర్గా సాటిస్ఫైడ్ కూడా ఉన్నారు. వారు ఇంకా కూడా చెప్పారు, ఇది ఫస్ట్ టైం మాత్రం జరిగింది, ఇది ముందు జరగలేదు. కానీ ఖచ్చితంగా ఇంకా ఏదైనా ఫర్దర్ ఇష్యూస్ వస్తే పోలీసులో ఏదైనా కంప్లైంట్ వస్తే డెఫినెట్గా మనం లీగల్ ఒపీనియన్ తీసుకొని విల్ టేక్ ద స్ట్రింజెంట్ యాక్షన్. గతంలో ఇట్లా ఏమన్నా రాసిరటం సార్ మిగతా గతంలో ఎప్పుడైనా? ఇప్పటివరకు ఇది జరగలేదు. ఇది ఫస్ట్ టైం మాత్రం ఇన్సిడెంట్ జరిగింది. బై మిస్టేక్గా ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, అంటే మిగతా క్లాసులలో ఒక 2వ తరగతి కాకుండా మిగతా క్లాసులలో ఎక్కడైనా ఇప్పటివరకు మనం ఇన్వెస్టిగేషన్ చేసాం. మిగతా క్లాసులో ఇది ఇన్సిడెంట్ జరగలేదు. మిగతా స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి తర్వాత ఏదైనా మేనేజ్మెంట్ నుంచి ఇది కంప్లైంట్ రాలేదు. చట్ట ప్రకారం ఎట్లా? ఇప్పటివరకు పేరెంట్స్ నుంచి ఏం కంప్లైంట్ ఇవ్వలేదు. సో ఏదైనా ఫ్యూచర్లో కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా మనం కూడా యాక్షన్ తీసుకుంటాం. ఆల్రెడీ స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, దాంట్లో ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇంటర్నల్ డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేస్తాం. ఏదైనా యాక్షన్ ఉంటే ఖచ్చితంగా దే విల్ టేక్ ద యాక్షన్ అగేన్స్ట్ దిస్. ఇది కిరణ్ ఖారే డీసీపీ చెప్పేది. మొత్తానికి అటు విద్యాశాఖ నుంచి కూడా కొంత క్లియరెన్స్ తీసుకొని అసలు ఇందులో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. మొదటిసారిగా ఈ విధంగా జరిగింది, ఈ విధంగా కల్మా చదవాలి పఠించాలంటూ కూడా రాసిరు. అయితే అటు యాజమాన్యం కూడా అటు ఆ విధంగా టీచర్పై కూడా చర్యలు తీసుకున్నారు అనేటువంటి అభిప్రాయం చెప్తున్నారు డీసీపీ కిరణ్ ఖారే. కల్పన మహేష్తో రవిచంద్ర సాక్షి, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.